ఇప్పటికీ ఫోన్ నీ అవ్వ నేను అందుకే అన్నా కదా, కాంగ్రెస్ హయాంలో ఎవరి క్యాబినెట్ ఉంది? కేసీఆర్ క్యాబినెట్ ఉన్నది. నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఇప్పుడు ఇది సాక్ష్యం నేనుగా. ఎవరు మాట్లాడారు? కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి మాట్లాడింది కదా. అలా మామూలు మంత్రి అత్యంత బలవంతుడు ఆయన క్యాబినెట్లో. రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా పోటీ ఇస్తారంటే ఈయన ఇస్తాడు. ఇప్పుడు ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలతోనే 2 సంవత్సరాలు నడిపించారు. అనుమూల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఇక అవి ఎక్కడున్నాయో, ఆ ఎక్విప్మెంట్ ఎక్కడుందో అమర్చారో, అదేదో వీళ్ళు ఇంట్లో పెట్టినట్టు అమ్మా వేసుకోలేక చెడిపల్లెలో కూడా పెట్టిరొచ్చు. మళ్ళా దారం లాంటి మైక్రోఫోన్లు, దారం లాంటి అవేమో పెట్టిరేమో మళ్ళీ చూసుకోర్రి. ఓపెన్గా చెప్తున్నా చెడిపల్లెలలో కూడా ఇంత అనుమానంతో వీళ్ళు ఇంత భయాందోళనల క్యాబినెట్ నడుపుతున్నారంటే నిజంగా రాబోయే ఓపెన్గా చెప్తున్నా కదా. అసలు మీరు బలాదుర్రైనా మీ అధికారంలో ఉన్నాక కూడా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు. అంతే ఫ్యాక్ట్ ఇది. మనం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్తే వాళ్ళ ప్రభుత్వాన్ని అయితే ఇజ్జత్ తీసేసారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అయితే కాంగ్రెస్ ఇజ్జత్ పోయింది.